ఇప్పుడు వచ్చేసి 2013 మోడల్ స్విఫ్ట్ VXI పెట్రోల్ వెహికల్ 52,000 డ్రివెన్ అయింది. 475 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. వెహికల్ అయితే మీరు చూడొచ్చు. దీంట్లో VXI కాబట్టి AC పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఉంటాయండి. అండ్ తక్కువ బడ్జెట్లో డిజైర్ స్విఫ్ట్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి మనకి అరౌండ్ 4.5 బడ్జెట్లో బెస్ట్ వెహికల్. సో ఇక్కడ ఉన్న కండిషన్లో వెహికల్ చూసినట్లయితే మనకి ఎక్స్టీరియర్ అయితే బాగుందండి వెహికల్. టైర్స్ మాత్రం కొద్దిగా నార్మల్ ఉన్నాయి. సో టైర్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చే అవసరం ఉంటుంది. 20 to 30% టైర్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి 2015 మోడల్ స్విఫ్ట్ ZXI ఓన్లీ 56,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 575 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో పర్టికులర్గా ఈ వెహికల్ చూసుకున్నట్లయితే దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ZXI అండి. సో ZXI అప్పట్లో చాలా తక్కువ రావడం. ఎందుకంటే దీంట్లో మనకి AC పవర్ స్టీరింగ్ పవర్ విండోస్తో పాటు మనకి ABS ఎయిర్ బ్యాగ్స్ అలాయ్ వీల్స్ ఇవన్నీ ఫీచర్స్ వస్తాయి. సో టాప్ ఎండ్ మోడల్ ఇది. సో టాప్ ఎండ్ మోడల్లో మనకి టాప్ ఎండ్ మోడల్లో దొరకడం కొద్దిగా కష్టమే స్విఫ్ట్లో, అంటే లైక్ 12, 13, 14, 15లో. సో ఒకటే వెహికల్ అవైలబిలిటీ ఉంది. సో వెహికల్ అయితే ఇక్కడ ఉన్న పర్టికులర్ వెహికల్ అయితే కలర్ ఎక్స్టీరియర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది, దాని డౌట్ లేదు. టైర్స్ మాత్రం మనకి ఒక 60 to 70% ఉన్నాయండి. సో అలెవెల్స్ కూడా ఉన్నాయి, కూడా చూడొచ్చు. ఇది వచ్చేసి 2018 మోడల్ స్విఫ్ట్ VXI ఓన్లీ 25,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. సో తక్కువ తిరిగింది అనమాట వెహికల్. దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఓన్లీ 25,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. ప్రైస్ వచ్చి 690 చెప్తున్నారు, నెగోషియబుల్ అవుతుంది. సో VXI కాబట్టి మనకి 18 మోడల్ కాబట్టి మినిమం ఫీచర్స్ లైక్ AC పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఉంటాయి. అండ్ అది కాకుండా మనకి ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయండి, 2 ఎయిర్ బ్యాగ్స్ దీంట్లో. అండ్ వెహికల్ అయితే మీరు చూడొచ్చు, వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుంది. అండ్ టైర్స్ కూడా మనకి 80 to 90% టైర్స్ ఉన్నాయి, 90% వరకు టైర్స్ ఉన్నాయి. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. సో మనకి స్విఫ్ట్ వెహికల్ తక్కువ తిరిగింది, వైట్ కలర్ కావాలి అనుకున్న వాళ్ళకి బెనిఫిట్ అండి. ఓన్లీ 25,000 కిలోమీటర్ డ్రివెన్ అయిందండి వెహికల్. సో ఇప్పుడు మనం వచ్చేసి 2014 మోడల్ స్విఫ్ట్ VXI 51,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 530 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. అంటే మనకి 4.5 నుంచి 5 lakh బడ్జెట్లో వచ్చేస్తుంది వెహికల్. సో ఇక దీంట్లో VXI కాబట్టి మినిమం ఫీచర్స్ లైక్ AC పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఉన్న వెహికల్ చూసినట్లయితే మనకి కలర్ అయితే ఎక్స్టీరియర్ అయితే బాగానే ఉందండి. చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. టైర్స్ కూడా మనకి కొన్ని నార్మల్గా ఉన్నాయండి, 40 to 50% ఉంటాయి. సో దాన్ని బట్టి మనం ప్రైస్ నెగోషియేట్ చేసుకోవచ్చు. సో 51,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. స్విఫ్ట్ ఎప్పటికైనా రీసేల్ వాల్యూ ఉంటుంది. సో అవి చిన్న అయితే మనం చేయించుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం లేదు. మేజర్ అయితే 100% ఉండదు, సర్టిఫైడ్ వెహికల్ ఉంటుంది. ఇప్పుడు మనం వచ్చేసి 2021-22 రిజిస్ట్రేషన్ అండి స్విఫ్ట్ VXI 65,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 735 నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో ప్లేస్ పాయింట్ ఏంటంటే మనకి లేటెస్ట్ మోడల్ అండి, అంటే లైక్ 21 మోడల్ ఓన్లీ 3 years వెహికలే, 2 to 3 years వెహికల్. దీంట్లో మనకి ఫీచర్స్ వచ్చి AC పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఉంటాయి. అండ్ అది కాకుండా మనకి సెంట్రల్ లాకింగ్ ఉంటుంది, రిమోట్ సెంట్రల్ లాకింగ్, అండ్ ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయి. ఫీచర్స్ చూసుకుంటే ఇక ఇక్కడ పర్టికులర్ వెహికల్ చూసుకున్నట్లయితే మనకి ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుందండి, సిల్వర్ కలర్లో అయితే బాగుంది. టైర్స్ కూడా మనకి 80 to 90% టైర్స్ కూడా ఉన్నాయండి. అంటే సో ఓవరాల్గా వెహికల్ అయితే మంచిగా ఉంది. మనకి 21 మోడల్ కాబట్టి 6.5 నుంచి 7 lakh బడ్జెట్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కస్టమర్తో మాట్లాడుకుంటే మాత్రం. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి 2013 మోడల్ డిజైర్ ZXI అండి. 80,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 530 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. ఇందాక చెప్పాను కదా మీకు, ZXI అనేది చాలా తక్కువ రావడం. సో వెహికల్ చాలా తక్కువ వస్తాయి. ఇందాక మనకి స్విఫ్ట్ ZXI చూసాము, ఇది వచ్చి డిజైర్ ZXI. సో డిజైర్ ZXI అంటే మినిమం ఫీచర్ లైక్ AC పవర్ స్టీరింగ్ పవర్ విండోస్తో పాటు మనకి ABS ఎయిర్ బ్యాగ్స్ అలాయ్ వీల్స్ ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. అండ్ కలర్ కూడా చూడొచ్చు మీరు. ఇక్కడ ఉన్న పర్టికులర్ వెహికల్ అయితే కలర్ అయితే సిల్వర్ కలర్. సో ఎక్స్టీరియర్ అయితే బాగుందండి. టైర్లు కూడా మనకి 60 to 70% టైర్స్ అయితే ఉన్నాయి. సో అలాయ్ వీల్స్ కూడా ఉన్నాయి, చూడొచ్చు. సో నెక్స్ట్ మనం వచ్చేసి 2018 మోడల్ డిజైర్ అండి, పెట్రోల్ వెహికల్. ఇది 63,000 డ్రివెన్ అయింది. 695 చెప్తున్నా, నెగోషియబుల్ అవుతుంది. కలిసి VXI ఉండొచ్చు. VXI అంటే మనకి AC పవర్ స్టీరింగ్ పవర్ విండోస్, దాంతోపాటు 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయి దీంట్లో, లేటెస్ట్ మోడల్ కాబట్టి. అండ్ ఇక్కడ ఉన్న పర్టికులర్ వెహికల్ అయితే ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుందండి. ఎక్స్టీరియర్ అయితే కలర్ అయితే మంచిగా ఉంది. టైర్స్ కూడా మనకి 50 to 60% ఉన్నాయి వెహికల్. ప్రైస్ కూడా మనకి అరౌండ్ 6 నుంచి 6.5 బడ్జెట్లో రావచ్చు. సో కలర్ కూడా మంచి కలర్, మైలేజ్ కూడా ఇస్తుంది ఈ వెహికల్ అయితే, మీకు అందరికి తెలుసు, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి 2019 మోడల్ స్విఫ్ట్ VXI ఆప్షనల్ అనేది పెట్రోల్ వెహికల్. 62,000 డ్రివెన్ అయింది. 7 lakh కోట్ చేస్తారు, నెగోషియబుల్ అవుతుంది. సో VXI ఆప్షన్ అంటే మనకి AC పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఉంటాయి. అది కాకుండా క్లైమేట్ కంట్రోల్ AC రిమోట్ సెంట్రల్ లాకింగ్ ఉంటుంది. అండ్ అది కాకుండా మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయండి. సో వెహికల్ అయితే మీరు చూడొచ్చు. వెహికల్ ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుందండి వెహికల్ది. అండ్ ఈ పర్టికులర్ వెహికల్ చూసుకున్నట్లయితే టైర్స్ కూడా మనకి 50 to 60% టైర్స్ ఉన్నాయి. సో ఇమీడియట్గా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఫర్దర్గా దీని డీటెయిల్స్ కావాలనుకుంటే
ఇక్కడ స్కూల్ అయితే నంబర్ ఫోన్ చేయండి. ఇది వచ్చేసి 2014 మోడల్ స్విఫ్ట్ VXi 53,000 డ్రివెన్ అయింది. 495 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో తక్కువ బడ్జెట్లో పెట్రోల్ వెహికల్ కావాలనుకున్న అరౌండ్ 4.4 బడ్జెట్లో పెట్రోల్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి స్విఫ్ట్లో దాంట్లో కూడా అది కూడా 53,000 డ్రివెన్ అయింది. వాళ్ళకి ప్లస్ పాయింట్ అండి. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఫీచర్స్ వస్తే ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఉన్న పర్టికులర్ వెహికల్ మనం చూసుకున్నట్టయితే ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుందండి. ఎక్స్టీరియర్ అయితే ఏం టెన్షన్ లేదు. సో టైర్స్ మాత్రం కొద్దిగా నార్మల్ ఉన్నాయి, ఒక 30 to 40% ఉన్నట్టున్నాయి టైర్స్. సో ఆ టైర్స్ ఇట్లా ఉన్నాయి కాబట్టి మనం కస్టమర్తో మాట్లాడి నెగోషియేట్ చేసి తీసుకోవచ్చు. సో ఇందాక మనం హ్యాచ్బ్యాక్స్ వెహికల్ చూసాము. సో ఇప్పుడు మనం కొన్ని సెడాన్ వెహికల్ చూద్దాము. ఇది వచ్చేసి 2017 మోడల్ హోండా సిటీ SVMT అండి. 73,000 కిలోమీటర్ డ్రైవెన్ అయింది. 770 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో SVMT అంటే బేసిక్ మోడల్. దీంట్లో మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ వస్తాయి. సెడాన్ వెహికల్ అరౌండ్ 6.5 బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికలే 7 lakhs బడ్జెట్లో. సో వెహికల్ అయితే ఇక్కడ ఉన్న వెహికల్ మాత్రం చూసినట్లయితే మనకి ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుంది, మెరూన్ కలర్. అండ్ టైర్స్ కూడా బాగున్నాయండి, 80 to 90% ఉన్నాయి. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. నెక్స్ట్ మనం చూసేసి 2011 మోడల్ ఇది వెంటో హైలాండ్ 72,000 కిలోమీటర్ డ్రైవెన్ అయింది. 475 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. హైలాండ్ అండి, ఇది డీజిల్ వెహికల్. సో దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి మైలేజ్ ఉంటుంది. అది కాకుండా టాప్ మోడల్ హైలాండ్ అంటే టాప్ మోడల్. దీంట్లో మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ABS, ఎయిర్ బ్యాగ్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ అలవెల్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడికున్న పర్టికులర్ వెహికల్ చూసుకున్నట్లయితే వైట్ ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుంది. అండ్ టైర్స్ కూడా మనకి 80 to 90% ఉందండి. టైర్స్ అయితే 90% టైర్స్ ఉన్నాయి. సో వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఫ్లూడిక్ అండ్ SX 2014 మోడల్ పెట్రోల్ వెహికల్ 62,000 డ్రైవెన్ అయింది. 650 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. SX అంటే మనకి దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ABS, ఎయిర్ బ్యాగ్స్ ఇవన్నీ వస్తాయి. మనకి అరౌండ్ 5.5 నుంచి 6 lakh బడ్జెట్లో వర్నా వెహికల్, దాంట్లో సెడాన్ వెహికల్ కావాలన్న వాళ్ళకి ప్లస్ పాయింట్. అండ్ వెహికల్ ఈ పర్టికులర్గా ఎక్స్టీరియర్ చూస్తే మాత్రం బాగుంది వెహికల్. అండ్ టైర్స్ కూడా మనకి 70 to 80% టైర్స్ కూడా ఉన్నాయండి వెహికల్కి అయితే. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ స్క్రోల్ అయితే నంబర్ ఫోన్ చేయండి. అండ్ ఇవన్నీ నెగోషియల్ ప్రైజెస్ అన్ని నెగోషియేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మన 2018 మోడల్ CR Zeta అండి. ఇది పెట్రోల్ వెహికల్. ఇది 75,000 కిలోమీటర్ డ్రైవెన్ అయింది. 850 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో జీటా అంటే మనకి లైక్ ఫీచర్స్ వస్తే ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి, ABS ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, అలవెల్స్ ఉంటాయి. టాప్ మోడల్ ఇది కూడా అంటే టాప్ మోడలే. సో ఇక్కడ ఉన్న పర్టికులర్ వెహికల్ అయితే మనం చూసుకున్నట్లయితే కలర్ అయితే బాగుందండి వెహికల్ ఎక్స్టీరియర్. టైర్స్ కూడా మనకి 80 to 90% టైర్స్ ఉన్నాయి. సో తక్కువ లైక్ సెడాన్ వెహికల్ మారుతిలో కావాలనుకున్న వాళ్ళకి పెట్రోల్ వెహికల్ మనకి అరౌండ్ నాకు తెలిసి అయితే 7.5 బడ్జెట్లో రావచ్చు. 18 మోడల్ చూడవచ్చు వెహికల్ అయితే కలర్ కానీ, ఎక్స్టీరియర్ కానీ, ఇంటీరియర్ కానీ అంతా బాగుంది. సో దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రోల్ అయితే నంబర్ ఫోన్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి వర్నా ఫ్లూడిక్ అండి. ఇది వచ్చేసి 2013 మోడల్ వర్నా SX ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. ఇది 68,000 కిలోమీటర్ అయింది. 620 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. దీంట్లో కూడా ఇది కూడా ఏంటంటే మనకి సెడాన్ వెహికల్ తక్కువ బడ్జెట్లో మనకి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కావాలి, దాంట్లో హుండైలో కావాలి అనుకున్న వాళ్ళకి ప్లస్ పాయింట్. సో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇది నాకు తెలిసి అరౌండ్ 5.5 బడ్జెట్లో రావచ్చండి. 5.5 నుంచి 6 lakh బడ్జెట్లో. సో ఈ పర్టికులర్ వెహికల్ చూసుకున్నట్లయితే బాగుందండి. టైర్స్ కూడా మనకి 80 to 90% టైర్స్ కూడా ఉన్నాయి. సో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, బ్లాక్ కలర్, అది కూడా మనకి అరౌండ్ 5 నుంచి 5.5 బడ్జెట్లో రావచ్చు. వెహికల్ కూడా ఎక్సలెంట్ ఉంది. దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నంబర్ ఫోన్ చేయొచ్చు. మనం చూసేది వచ్చేసి 2014 మోడల్ ర్యాపిడ్ ఎలిగెన్స్. ఇది 72,000 కిలోమీటర్ తిరిగింది, డీజిల్ వెహికల్ ఇది. సో 5,60,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో స్కోడా ర్యాపిడ్ ఎలిగెన్స్ టాప్ మోడలే. సో ఎలిగెన్స్ అనే టాప్ మోడల్. దీంట్లో కూడా ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ABS, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. విత్ సెంట్రల్ లాకింగ్తో పాటు, రిమోట్ సెంట్రల్ లాకింగ్తో పాటు. సో తక్కువ బడ్జెట్లో అరౌండ్ 5 lakh బడ్జెట్లో మనకి డీజిల్ వెహికల్, దాంట్లో స్కోడాలో కావాలకి ప్లస్ పాయింట్. సో పర్టికులర్గా ఈ వెహికల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుందండి. టైర్స్ మాత్రం 50 to 60% ఉంది. అండ్ నెంబర్ కూడా ఇవ్వచ్చు 4466. సో ఫ్యాన్సీ నెంబర్తో పాటు ఉంది. సో ఇంటీరియర్ కూడా మంచిగా కనిపిస్తుంది. సో ఫర్దర్గా దీని డీటెయిల్స్ కావాలనుకుంటే కూడా ఇక్కడ స్క్రోల్ అయితే నంబర్ ఫోన్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం చూస్తే వచ్చేసి హోండా సిటీ అండి. ఇది 2014 మోడల్ VMT డీజిల్ వెహికల్. ఇది 74,000 కిలోమీటర్ డ్రైవెన్ అయింది. 625 ఉంది, నెగోషియబుల్ అవుతుంది.
సో VMT అంటే టాప్ మోడలే. దీంట్లో కూడా మనకి ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్, టిల్ట్ స్టీరింగ్, అడ్జస్టబుల్ రివర్స్ సీట్, ABS, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ అన్ని ఫీచర్స్ ఉంటాయి. సో వెహికల్ ఇక్కడ పర్టికులర్ వెహికల్ మనం చూసుకున్నట్లయితే కలర్ ఎక్స్టీరియర్ చాలా బాగుంది, ఇంటీరియర్ కూడా మంచిగా కనిపిస్తుంది. అండ్ టైర్ల గురించి చూసుకున్నట్లయితే లైక్ ఒక 70 to 80% ఉందండి. అండ్ నెంబర్ కూడా చూడొచ్చు మీరు, ఫ్యాన్సీ నెంబర్ 6161. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ స్కూల్ అయితే నెంబర్ ఫోన్ చేయొచ్చు. నెక్స్ట్ మనం చూసి వచ్చేసి 2013 మోడల్ వర్నా SX అనేది పెట్రోల్ వెహికల్. 65,000 రీవన్ అయింది, 525 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. ఇది కూడా ఏంటంటే 13 మోడల్. సో దీంట్లో కూడా SX అంటే మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్తో పాటు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయో తెలియదు, బట్ SXలో వస్తాయి. సో 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అండ్ అలవెల్స్ కూడా ఉన్నాయి SX కాబట్టి, సారీ. సో ABS, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ ఈ వెహికల్ అయితే మనకి అవుట్లుక్ అయితే చాలా బాగుంది, అంటే లైక్ ఎక్స్టీరియర్ చాలా బాగుంది. అండ్ టైర్స్ కూడా కొత్తగా ఉన్నాయండి, 80 to 90% టైర్స్ ఉన్నాయి. ఇది ప్రైస్ కూడా మనకి అరౌండ్ 4.5 బడ్జెట్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, 4.5 నుంచి 5 lakhs బడ్జెట్లో. సో కలర్ అయితే మంచిగా ఉంది. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్కూల్ అయితే నెంబర్ ఫోన్ చేయండి. నెక్స్ట్ మనం చూసేసి హోండా సిటీ అండి. ఇది వచ్చేసి 2013 మోడల్ పెట్రోల్ వెహికల్. SMT 58,000 కిలోమీటర్ తిరిగింది, 5,50,000 కోట్ చేశారు, నెగోషియబుల్ అవుతుంది. సో SMT కాబట్టి దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్, టిల్ట్ స్టీరింగ్, అడ్జస్టబుల్ రివర్స్ సీట్, ABS, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఫీచర్స్ వస్తాయి. సో SMT. సో ఇక్కడ వెహికల్ పర్టికులర్ ఈ వెహికల్ చూసినట్లయితే ఎక్స్ట్రా అయితే బాగానే ఉందండి వెహికల్. టైర్స్ మాత్రం కొద్దిగా ఒక 30 to 40% టైర్స్ ఉన్నాయి. సో టైర్స్ చూసుకొని ఇంకా దాంట్లో ఇంకా చిన్న ఏమైనా ఉంటే ప్రాబ్లమ్స్ చూసుకొని మన కస్టమర్తో మాట్లాడుకొని నెగోషియేట్ చేసి తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూసేసి 2015 మోడల్ వెంటో హైలైన్ అండి. ఇది 75,000 కిలోమీటర్ రివన్ అయింది, 625 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో వెంటో హైలైన్ డీజిల్ దీంట్లో ప్లేస్ పడింది అంటే హైలైన్ అనేది టాప్ మోడల్. లైక్ ABS, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్, మినిమం ఫీచర్స్, ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్ ఇవన్నీ వచ్చేస్తాయి. అండ్ మోరోవర్ డీజిల్ వెహికల్ మైలేజ్ కూడా బాగుంటుంది, 18 to 20 ఇస్తుంది మనకి మైలేజ్. అండ్ ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ వెహికల్ అయితే ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుందండి. చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, బట్ ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. దాని గురించి టెన్షన్ వస్తున్న అవసరం లేదు, చాలా మైనర్ అది. టైర్స్ గురించి చూసినట్టయితే మనకి 50 to 60% టైర్స్ ఉన్నాయండి. సో చూడొచ్చు, అలవెల్స్తో పాటు ఉంది. సో వెహికల్ అయితే ఇంటీరియర్ అయితే చాలా బాగుంది. ఎక్స్టీరియర్ చిన్న మైనర్ స్క్రాచెస్ ఉన్నాయి, దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే కాల్ చేయొచ్చండి. ఇది వచ్చేసి 2019 మోడల్ సియాజ్ అండి, ఆల్ఫా. సో పెట్రోల్ వెహికల్ ఇది, 80,000 చేంజ్ జరిగింది, 9 lakhs చేంజ్ ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఈ వెహికల్ ఫిజికల్ కండిషన్ ఫిజికల్గా చూసినట్టయితే మనకి బ్లూ కలర్ వెహికల్. ఎక్స్టీరియర్ మాత్రం చాలా బాగుంది. అండ్ టైర్స్ మాత్రం నార్మల్ ఉన్నాయండి, లైక్ ఒక 50 to 60% ఉంటాయి. సో ఇమీడియట్ చేంజెస్ అవసరం అయితే లేదు. సో ఆల్ఫా కాబట్టి దీంట్లో కూడా ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్, టిల్ట్ స్టీరింగ్, అడ్జస్టబుల్ రివర్స్ సీట్, ABS, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఉంటాయి. సో వెహికల్ అయితే మంచిగా ఉంది. దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నెంబర్కి ఫోన్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి 2015 మోడల్ ETOS VX డీజిల్ అండి ఇది. సో 82,000 డ్రివన్ అయింది, మనకి 6 చేంజ్ చెప్తున్నారు, నెగోషియబుల్ అవుతుంది. సో డీజిల్ వెహికల్ ETOS అండి ఇది. అండ్ దీంట్లో VX కాబట్టి దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, మినిమం ఫీచర్స్ అయితే ఉంటాయి. దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే టొయోటా ఇంజన్. సో 5 lakhs కిలోమీటర్ తిరుగుతుంది, ఇంజన్ బాగుంటుంది అండ్ బాడీ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. సో డీజిల్ మైలేజ్ కూడా బాగుంటుంది. సో ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ వెహికల్ చూసుకుంటే మాత్రం ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుందండి. అండ్ టైర్స్ కూడా మనకి ఒక 70 to 80% టైర్స్ అయితే ఉన్నాయి. సో దీని గురించి కూడా మనకి ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నెంబర్ ఫోన్ చేయొచ్చు. ఇది వచ్చి 2015 మోడల్ ఇది, డీజిల్ వెహికల్, 86,000 డ్రివన్ చూపిస్తుంది, 5,90,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో వేరియంట్ వచ్చేసి V వర్జన్ SVMT అండి. SVMT కాబట్టి మనకి మినిమం ఫీచర్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, రిమోట్ సెంట్రల్ లాకింగ్ ఇవన్నీ వస్తాయి. సో దీంట్లో ప్లేస్ పాయింట్ అనేది తక్కువ బడ్జెట్లో డీజిల్ వెహికల్, దాంట్లో హోండాలో వెళ్ళడానికి బెటర్ వెహికల్ ఇది. సో మైలేజ్ కూడా ఇస్తుంది, మనకి 18 to 20 మైలేజ్ ఇస్తుంది. సో 590 కొట్టేసారు కాబట్టి మనకి అరౌండ్ 5 to 5.5 బడ్జెట్లో వచ్చేస్తుంది. సో పర్టికులర్గా ఈ వెహికల్ చూసుకున్నట్లయితే ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుందండి. చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, మైనర్ స్క్రాచెస్, అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిగా హెడ్ ల్యాంప్స్ మాత్రం ఒక రైట్ సైడ్ కొద్దిగా డల్ అయినట్టుంది, అదొక చేంజ్ చేసుకోవాల్సి వస్తుంటుంది నాకు తెలిసి. అండ్ టైర్స్ చూసుకున్నట్లయితే మనకి 50% టైర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ చిన్నవి చూసుకొని మనం కస్టమర్తో మాట్లాడుకొని నెగోషియేట్ చేసుకోవచ్చు. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేయండి.
2019 వర్నా ఎస్ఎక్స్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, ఓన్లీ 57,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 11 lakhs ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఎస్ఎక్స్ అండి, ఇది ఎస్ఎక్స్ కాబట్టి మనకి టాప్ మోడల్. ఎస్ఎక్స్ ఆప్షనల్, ఇది టాప్ మోడల్. లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిట్టర్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలాయ్ వీల్స్ అండ్ విత్ సన్ రూఫ్ కూడా ఉంటాయి, చూడొచ్చు మీరు. సో పర్టికులర్గా ఈ వెహికల్ చూసినట్లయితే వెహికల్ ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుంది, ఇంటీరియర్ కూడా మంచిగా కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి చూసినట్లయితే టైర్స్ కూడా మనకి ఒక 70 to 80% టైర్స్ కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా అయితే వెహికల్ అయితే మంచిగా ఉంది. నంబర్ కూడా 7767, నంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ ఉంది. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ స్క్రోల్ అయితే నెంబర్కి ఫోన్ చేయొచ్చండి. నెక్స్ట్ మనం చూసి వచ్చేసి 2016 మోడల్ వెంటో హైలైన్ అండి. 55,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, 7 చేంజ్ ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇది కూడా మనం చూడొచ్చు. వెహికల్ దీంట్లో హైలైన్ కాబట్టి టాప్ మోడలే. దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిట్టర్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలాయ్ వీల్స్ ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. అండ్ బడ్జెట్ మనకి పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్లో వెంటో కావాలని వాళ్ళకి బెటర్ వెహికల్. అండ్ దీంట్లో ఈ పర్టికులర్ వెహికల్ చూసినట్లయితే కలర్ చూడొచ్చు మీరు. కలర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న మైనర్ స్క్రాచెస్ ఉన్నాయి, దానివల్ల ఏం కాదు. బట్ టైర్లు కూడా మనకి ఒక 50 to 60% ఉన్నాయి. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేయొచ్చండి. నెక్స్ట్ మనం చూసి వచ్చేసి 2018 మోడల్ అమేజ్ వి వర్జన్ సివిటీ అండి. ఇది కూడా ఆటోమేటిక్ ట్రాన్స్మిషనే. దాంట్లో డీజిల్ వెహికల్, 52,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. ప్రైస్ వచ్చేసి 8 lakhs ఏం చెప్తున్నారు, నెగోషియబుల్ అవుతుంది. సో ఆటోమేటిక్ వెహికల్, దాంట్లో డీజిల్, దాంట్లో లేటెస్ట్ మోడల్ కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్ ఇది. దాంట్లో ఇంకా మైలేజ్ ఇస్తుంది డీజిల్ వెహికల్ కాబట్టి. సో ప్రీమియం వెహికల్, 52,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. సో వెహికల్ అయితే మీరు చూడొచ్చు. వెహికల్ అయితే ఇంటీరియర్ అయితే చాలా బాగుంది. అండ్ ఎక్స్టీరియర్ కూడా వెహికల్ మంచిగా ఉందండి. ఎక్స్టీరియర్ కూడా ఎక్సలెంట్ ఉంది. అండ్ టైర్స్ కూడా మనం చూసినట్టయితే ఒక 70 to 80% టైర్స్ ఉన్నాయి. సో వెహికల్ దీంట్లో ఫీచర్స్ అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అలవెల్స్ ఇచ్చాడంటే అన్ని ఫీచర్స్ ఉంటాయి. విత్ సన్ రూఫ్ తప్ప అన్ని ఫీచర్స్ ఉంటాయి. లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిట్టర్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలాయ్ వీల్స్ అన్నీ ఉంటాయి. అండ్ నెంబర్ కూడా వచ్చేసి ఫ్యాన్సీ నెంబర్ 5355, నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ ఉందండి. అండ్ నెక్స్ట్ మనం చూసేసి హోండా అమేజ్ అండి. ఇది 2014 మోడల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఇది ఈ పెట్రోల్ వెహికల్ 5 lakh చేంజ్ కోడ్ చేశారు. 69,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. సో విఎక్స్ సివిటీ. దీంట్లో కూడా మనకి ఏంటంటే ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిట్టర్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలాయ్ వీల్స్ అన్నీ ఉంటాయి. సో తక్కువ బడ్జెట్లో మనకి 4.5 lakhs బడ్జెట్లో మనకి సెడాన్ వెహికల్ కావాలి, సెడాన్ వెహికల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కావాలన్న వాళ్ళకి ప్లస్ పాయింట్ ఇది. అండ్ కలర్ కూడా చూడొచ్చు. ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ ఈ వెహికల్ మాత్రం చూసినట్లయితే మనకి ఎక్స్టీరియర్ అయితే బాగుందండి. చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. టైర్స్ మనకి 50% టైర్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా అయితే వెహికల్ అయితే మంచిగా ఉంది. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేయొచ్చండి. 2014 మోడల్ ర్యాపిడ్ అంబిషన్. ఇది 86,000 డ్రివెన్ అయింది. 620 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో అంబిషన్ కాబట్టి అలవెల్స్ కూడా ఇచ్చారు. సో దీంట్లో కూడా మనకి అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిట్టర్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ అన్నీ ఉంటాయి. సో కలర్ కూడా చూడొచ్చు. ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ వెహికల్ అయితే కలర్ అయితే మంచిగానే ఉందండి. ఎక్స్టీరియర్ అయితే బాగానే ఉంది. స్క్రాచెస్ గిట్ల అయితే ఏం లేవు. అండ్ టైర్స్ మాత్రం ఒక 50 to 60% టైర్స్ ఉన్నాయి. సో వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది. అండ్ దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నెంబర్ ఫోన్ చేయండి. అండ్ మైలేజ్ ఇస్తుంది ఈ వెహికల్ అయితే, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. స్కోడా వెహికల్లో మీకు డీజిల్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి ప్లస్ పాయింట్ అండి. అరౌండ్ 5.5 నుంచి 6 lakh వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి 2020 అమేజ్ ఎస్ఎంటీ అండి. ఇది 44,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 8 lakhs చేంజ్ కోడ్ చేశారు, నెగోషియబుల్ అవుతుంది. సో ఇది లేటెస్ట్ మోడల్ అండి. లేటెస్ట్ మోడల్ అమేజ్లో కావాలనుకున్న వాళ్ళకి 2-3 years వెహికలే. ఓన్లీ 44,000 డ్రివెన్ అయింది. అండ్ ఎస్ఎంటీ కాబట్టి మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిట్టర్ మ్యూజిక్ సిస్టమ్ అండ్ క్లైమేటిక్ కంట్రోల్ ఏసీ విత్ 2 air bags ఇవన్నీ ఫీచర్స్ వస్తాయి. ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయి కాబట్టి ఈ ఫీచర్స్ అయితే వస్తాయి దీంట్లో. అండ్ ఇక్కడ ఉన్న పర్టికులర్ వెహికల్ మనం చూసుకున్నట్లయితే ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుందండి. కలర్ కూడా మంచి కలర్ కూడా బాగుంది. టైర్స్ మనం చూసుకున్నట్లయితే 40 to 50% టైర్స్ అయితే ఉన్నాయండి. సో దీని గురించి కూడా మనము ఫర్దర్గా కస్టమర్తో మాట్లాడి టైర్స్ ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చని మాట్లాడుకొని నెగోషియేట్ చేసుకొని ప్రైస్ మనం నెగోషియేట్ చేసుకోవచ్చు. సో వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నా నెంబర్ ఫోన్ చేయండి. సో ఇప్పుడు మనం వచ్చేసి టైగోన్ అండి. 22 మోడల్. ఇది 1 liter ఇంజన్. ఓన్లీ 31,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది.
ప్రైస్ వచ్చి 16 చేంజ్ చెప్తున్నారు, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో ఫీచర్స్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరికి తెలుసు. టాప్ మోడల్, దీంట్లో అన్ని ఫీచర్స్ వస్తాయి, లేటెస్ట్ మోడల్ కాబట్టి. మళ్ళీ కూడా కొంతమంది తెలియదు కాబట్టి అందరికి మనం తెలియాలి కాబట్టి చెప్తున్నాను. దీంట్లో మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్ అండ్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్లో మీకు నావిగేషన్ సిస్టమ్, బ్లూటూత్ కనెక్టివిటీ ఇవన్నీ ఉంటాయి. అండ్ దాంతోపాటు అలవెల్స్ ఉన్నాయి, ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అండ్ ఏబిఎస్ ఉంటుంది. అండ్ అది కాకుండా మనకు సన్ రూఫ్ కూడా ఇచ్చారు. ఎవరైనా కొత్త వెహికల్కి వెళ్ళే వాళ్ళు ఇలాంటి వెహికల్ తీసుకోవడం ప్లస్ పాయింట్ ఉంటుంది. ఒక అరౌండ్ 2-3 lakhs మనకి తక్కువలో వచ్చేస్తుంది 1 year వెహికల్ కాబట్టి. సో ఇది వచ్చేసి 22 మోడల్ టైగాన్ 1 liter ఇంజన్, 31,000 km డ్రివన్, 16 చేంజ్ ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీని గురించి కూడా మనకి ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేయండి, ఇంకా స్కూల్ అయితే నెంబర్కి. సో ఇప్పుడు మనం చూస్తే వచ్చేసి 2014 మోడల్ హోండా సిటీ విఎక్స్ అండి, డీజిల్ వెహికల్. ఇది 82,000 km డ్రివన్ అయింది, 625 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, దీంట్లో అన్ని విఎక్స్ అంటే అందరి ఫీచర్స్ తెలుసు. బట్ దీంట్లో మళ్ళీ కూడా తెలియని వాళ్ళు చెప్తున్నాను. దీంట్లో వచ్చేసి మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలాయ్ వీల్స్ అండ్ క్లైమేటిక్ కంట్రోల్, ఏసీ, బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ సిస్టమ్ ఇవన్నీ ఉంటాయి. దాంతోపాటు మనకు సన్ రూఫ్ కూడా ఉంది, చూడొచ్చు, విత్ ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలాయ్ వీల్స్ అన్నీ. అండ్ దీంట్లో ప్లేస్ పడేది మైలేజ్ ఇస్తుందండి, మనకి 18-20 మైలేజ్ ఇస్తుంది. దాంట్లో డీజిల్ వెహికల్, వైట్ కలర్ అండ్ నెంబర్ కూడా వచ్చు, బాస్ నెంబర్ 8055. నెంబర్కే డబ్బులు పెట్టి ఉండాలి కస్టమర్ ఇక్కడ తీసుకున్న అతను. సో ఇక్కడ ఫిజికల్ కండిషన్ వెహికల్ అయితే ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుందండి, ఎక్స్టీరియర్ కూడా చాలా బాగుంది. సో డోర్ ఓపెన్ చేసి ఉంటే ఇంటీరియర్ కూడా చూడొచ్చు మనం. సో డోర్ ఓపెన్ చేసి ఉంది, సో ఇంటీరియర్ కూడా బాగుంది వెహికల్ది. సో ట్రిపుల్ డాష్ బోర్డ్ ఉంది, సిల్వర్, బ్లాక్, బీచ్ 3 కలర్స్లో డాష్ బోర్డ్ ఉంది అని చూడొచ్చు. అండ్ నాకు తెలిసి క్రూజ్ కంట్రోల్ కూడా ఉన్నట్టుంది. సో క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది. సో సీటింగ్ అయితే చాలా బాగుంది. సీటింగ్ కూడా ఇంటీరియర్ కూడా బాగుంది, రేర్ ఏసీ ఉంది. సో ఇక్కడ ఫిజికల్ కండిషన్ అయితే వెహికల్ అవుట్లుక్ కానీ ఇంటీరియర్ కానీ చాలా బాగుందండి. అండ్ టైర్స్ మాత్రం ఒక 50-60% ఉన్నాయి విత్ అలవెల్స్తో పాటు. సో మెయిన్ థింగ్ ఏంటంటే డీజిల్ వెహికల్ మనకి మైలేజ్ ఇస్తుంది, 14 మోడల్, తక్కువ బడ్జెట్లో. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నంబర్ అండి, 8055 బాస్ నెంబర్. నాకు తెలిసి నంబర్కే 1 lakh పెట్టి ఉంటాడు కస్టమర్. బట్ 625 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక స్కూల్ అయితే నెంబర్ ఫోన్ చేయండి. నా పేరు శ్రీనివాస్, ఆ స్కూల్ అయితే నెంబర్ ఫోన్ చేయొచ్చు. ఈ నెంబర్ వచ్చేసి 9394601112. ఈ నెంబర్కి ఎనీ టైం ఫోన్ చేయొచ్చు.